హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే వైజాగ్లోని అచ్చం చిత్తూరు తిరుపతిలో నిర్మించిన ఈ శ్రీనివాసుల దేవాలయం కరెక్ట్ లొకేషన్ వచ్చేసి వైజాగ్లోని రుషికొండ దగ్గరలో ఉన్న ఎండాడలో ఉంది. కొండ మీద వెలిసినటువంటి ఈ శ్రీవారిని దర్శించుకోనికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇలా రోడ్డు మార్గం ఉంటుంది, రెండోది ఇలా మెట్ల మార్గం ఉంటుంది. నేనైతే శ్రీవారిని దర్శించుకోనికి మెట్ల మార్గాన్ని అయితే ఎంచుకున్నాను. ఆల్రెడీ శ్రీవారి మెట్లన్నీ పసుపు కుంకుమలతో నింపేసి ఉన్నారనమాట. కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు అయితే అసలు ఎక్కినట్టే అనిపించదు. ప్రతి మెట్టు శ్రీవారి లీలతో నిండిపోయి ఉంటుంది అనమాట. అలుపుస్తున్నా సరే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది నాకైతే. శ్రీవారిని దర్శించుకుంటున్నా అని చెప్పి మనం ఎంటర్ అవ్వగానే మనకి శ్రీవారి నామాలు అయితే కనిపిస్తాయి అనమాట పెద్దగా. ఇలా ఇదిగోండి, ఈ మెట్లు ఎక్కేస్తే ఇంకా శ్రీవారిని దర్శించుకున్నాను అనమాట. మొత్తానికి మెట్లన్నీ ఎక్కేసి కొండపైకి అయితే వచ్చేసాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ కాలు కడిగేసుకొని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. ఎందుకంటే శ్రీవారిని దర్శించుకోని కోసం ఎంత బలం ఇచ్చినందుకు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. పైకి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఇక్కడ విద్యుత్ ఫోన్లు అన్ని ఇలా శ్రీవారి అలంకరణతో ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే శనివారం కదా ఎక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ ఆల్రెడీ అందరూ వచ్చి వెళ్ళిపోయారు అనమాట. నేను రావడమే లేట్ అయిపోయింది. గోవిందా గోవిందా స్కూల్ పిల్లల్ని ఇలా దైవ దర్శనం కోసం తేవడం చాలా గొప్ప విషయం. ఆ మేనేజ్మెంట్ని చాలా ప్రోత్సహించాలి ఇలాంటి వాటికి. ఈ బోర్డు చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులు ధరించాలని దైవ దర్శనం కోసం మెట్లయితే ఎక్కేసాను అనమాట. ఇదిగోండి శ్రీవారి యొక్క గుడి. శ్రీవారి గుడి ముందు ధ్వజస్తంభం కూడా మనం గమనించవచ్చు. రీజన్స్ వల్ల సరిగ్గా అయితే నేను వీడియోలో అవి తీయలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇలా వీడియో తీయకూడదు, ఫోటోలు తీయకూడదు అనేది పెట్టారు. ఇదిగోండి ఆ లోపలే ఉంటారనమాట శ్రీవారు. అచ్చం తిరుపతిలో ఎలా చూస్తామో అలానే ఉంటారనమాట విగ్రహం. ఇదిగోండి శ్రీవారి గర్భగుడి. చూసేటప్పుడు మాత్రం రెండు కళ్ళు సరిపోవు. ఈ గుడి వచ్చి ఆండాలమ్మ తల్లి గుడి అనమాట. ఇంకోవైపు ఇదిగోండి ఇది పద్మావతి అమ్మ తల్లి గుడి. శ్రీవారిని దర్శించుకున్నాక బయటకు వచ్చే మార్గం అనమాట. దర్శనం అయితే బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకుని ఇలా ప్రసాదం అయితే పుచ్చుకున్నాను. ఈ 2025లో నాకేదో చూడండి అనుకుంటా, ఎందుకంటే ప్రసాదంలో జీడిపప్పు అయితే వచ్చింది. ఇంకా వ్యూ విషయానికి వస్తే చాలా బాగుంటుంది పైనుంచి చూడడానికి. ఏదైతే గీతం యూనివర్సిటీ ఉందో గీతం యూనివర్సిటీ A to Z బ్లాక్లు మొత్తం కనిపిస్తాయి పైనుంచి. మన ఎక్స్-సీఎం జగన్ కట్టించిన ప్యాలెస్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ప్యాలెస్ ఆ వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బీచ్ కూడా కనిపిస్తుంది అనమాట, రుషికొండ బీచ్. శ్రీవారి రోడ్డు మార్గం కూడా చాలా బాగుంటుంది అనమాట. అన్ని చాలా క్లీన్గా అండ్ గ్రీన్గా ఉంచారనమాట. ఎంత హుషారుగా ఎక్కాను అంతకన్నా హుషారుగా అయితే దీపాను. కిందకు వచ్చాక ఒక విషయం అర్థమైంది, బండిలో పెట్రోల్ అయిపోయింది. రుషికొండ సెంటర్కి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకున్నాను అనమాట. వెళ్తున్న మధ్యలో మన సబ్స్క్రైబర్లు కూడా కనిపించారు. సెల్ఫీ ఆటోగ్రాఫ్ అని అడిగారు అనమాట, కానీ నాకు కుదరలేదు, సారీ. పెట్రోల్ తెచ్చుకుని బండిలో అయితే వేస్తాను. బండిలో వేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.